రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా జగన్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతూ ఉన్నారని మండిపడ్డారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలు, ఆసుపత్రి రిపోర్టులు చూపిస్తూ జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. విక్టర్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్ వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జగన్ మండిపడ్డారు. నేరం చేశారో లేదో కోర్టులు నిర్ధారిస్తాయి. పాత కేసులున్నాయని ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు ఇంత క్రూరంగా హింసించడం న్యాయమా అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. గొడవ పడుతున్న కానిస్టేబుల్ ను ప్రశ్నించడమే వీరు చేసిన తప్ప అని నిలదీశారు జగన్. పైగా వీరిని గంజాయి బ్యాచ్ అని ఎల్లో మీడియాలో దారుణంగా కథనాలు ఇచ్చి వారి కుటుంబాల పరువు తీశారని చెప్పారు. చంద్రబాబు మీద కూడా 24 కేసులున్నాయని చెప్పి ఆయన్ను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం కరెక్ట్ అవుతుందా అని పోలీసులను ప్రశ్నించారు వైఎస్ జగన్. కేసులు పెట్టడం వరకే పోలీసుల పని అంటూ వారు నేరం చేశారో లేదో కోర్టులు నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. వైఎస్ జగన్ పర్యటనలకు వెళ్తున్న సందర్భంగా ఆయన భద్రత విషయంలో పోలీసులు దారుణమైన నిర్లక్ష్యం అవలంబిస్తున్నారు. తెనాలి పర్యటనలో కూడా అదే నిర్లక్ష్యం కనిపించింది. ఎక్కడా ఒక్క పోలీసు కూడా లేడు. ఇక రూపు పార్టీ సంగతి సరే. దీంతో తెనాలిలో పార్టీ కార్యకర్తలే రక్షణగా నిలిచి జగన్ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. జననేత జగన్ వస్తున్నాడని తెలిసి తెనాలిలో అభిమానం పోటెత్తింది. ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో తమ ప్రియతమ నేతకు ఘన స్వాగతం పలికారు. ప్రజా సందోహంతో తెనాలి రోడ్డు కిక్కిరిసిపోయింది. వాహనం బయటకు వచ్చి జగన్ వారికి అభివాదం చేశారు.